వామ్మో వార్ నాయనో ఏం సినిమారా ఇది. ఇందాకనే సుధీర్ బాబు నటించిన జటాధర అనే మూవీ చూసిన తర్వాత ఒక రైమ్ అయితే గుర్తుకొస్తుంది. ట్రింకిల్ ట్రింకిల్ లిటిల్ స్టార్ మన హర్రర్ మూవీస్ కి సుధీర్ బాబే సూపర్ స్టార్. రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes. ట్రస్ట్ మీ, సినిమా చూస్తున్నంత సేపు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం ఇది చూడడానికి మనం అంతా సిద్ధం అనే ఫీలింగ్ అయితే కలిగింది. నేను చిన్న ఉన్నప్పుడు రకరకాల కథలు వింటుండేవామా. అంటే మా తాత గాని మా అమ్మ గాని మస్తు కథలు చెప్తుండే. అందులో లంక బిందెల కాన్సెప్ట్ మాత్రం యూనిక్ ఉంటుండే. అది స్వాధీనం చేసుకోవడానికి నరబలి ఇవ్వడము ఇలాంటి కాన్సెప్ట్స్ వినడమే కానీ సినిమా వస్తే మాత్రం నేను ఎంజాయ్ చేస్తా అనే ధీమాలో ఉండే. బాబు థ్యాంక్ గాడ్ తీసుకొచ్చిండు. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక ఇంట్లో లంక బిందెలు ఉంటాయి అనమాట. దానికి ఒక పిశాచి బంధనం అనే ఒక మంత్రం ఉంటుంది. అది తీసే ప్రయత్నంలో ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో మన హీరో సుధీర్ బాబు వచ్చేసి గోస్ట్ హంటర్ అనమాట. దయ్యాలని నమ్మడు. మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి మళ్ళీ ఆయన కొద్దిగా దుష్ట శక్తి లాగా మారతాడు అనమాట. సో అది ఎలా మారతాడు అండ్ ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశాడు, ఇందులో శివుడు పాత్ర ఎంత అండ్ దైవ శక్తికి దుష్ట శక్తికి యుద్ధం ఎలా జరిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. సీరియస్లీ మూవీ నిలబెట్టింది మాత్రం ముగ్గురు. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఆ శివుడికి సంబంధించిన షార్ట్స్ అయితే పిచ్చెక్కిచ్చేసేసిండు. ఆర్ఆర్ మాత్రం దద్దరెళ్ళిపోయింది. సెకండ్ పాజిటివ్ వచ్చేసి అబ్సల్యూట్లీ సుధీర్ బాబు గారు ప్రేమ కథ చిత్రంలో చూసిన ఇంపాక్ట్ అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమా జటాధర సినిమాలే నా ఇంపాక్ట్ కనిపించింది. ఒక గోస్ట్ హంటర్ నుంచి గోస్ట్ లాగా మారే ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు. కొన్ని షార్ట్స్ ఉంటాయి సుధీర్ బాబు కొన్ని యాంగిల్స్ లో చూపిస్తాడు. టెర్రఫిక్ ఉంటది. షెట్లెస్ అయితే పక్కడు ఫోన్ లాగా ఉంటాడు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి మనకి ఎన్నిసార్లు ఈవిల్నెస్ అనేది కంటికి కనబడ్డా గానీ సుధీర్ బాబు చెప్పే కాన్సెప్ట్స్ వింటుంటా ఉంటే అరే ఇది కూడా కరెక్టే కదా, మన హీరో చెప్పే ఈ థియరీ కూడా కరెక్టే కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి సోనాక్షి గారు పిశాసి అనే రోల్ లో మాత్రం ఎర్రగా తీసిందనే చెప్పాలి. ఆయన మెచ్చిన ప్రతిసారి ప్రతి షాట్ ఒక గ్రాండియర్ అపియరెన్స్ లాగా ఉంటుంది. ఎటైర్ గానీ ఆ అట్మాస్ఫియర్ గానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ గానీ నెక్స్ట్ లెవెల్. మూవీలో ఒక సీన్ ఉంటుంది సోనాక్షి సీన్ వస్తుంటా ఉంటే ఒక హారర్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తారు అనమాట. అవి సడన్ గా దగ్గరకు ఒక యాంగిల్ లో చూపిస్తారు. ఇట్లా దగ్గరకి ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసినట్లయితే శిల్ప గారు, అవసరాల శ్రీనివాస్ గారు, రవి ప్రకాష్ గారు, ఆయన ప్రదీప్ గారు వీళ్ళు పర్ఫార్మెన్స్ మాత్రం చించి అవతల పడేసిండ్రు. ముఖ్యంగా శిల్ప శిరోద్కర్ యాక్టింగ్ మాత్రం టెరిఫిక్. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా అనిపించింది. ఓవరాల్ గా సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికైతే నాకు చిన్నప్పుడు చాలా కథలు విన్నాను. అట్లాంటి సినిమా ఇప్పుడు కళ్ళ ముంగట చూస్తున్నట్టు అనిపించింది. సినిమా చూసిన తర్వాత నా ఎక్సైట్మెంట్ అనేది మామూలుగా లేదు. నేను చాలా థ్రిల్ అయ్యాను. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీకెండ్ కి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.